ప్రార్థన చేసుకుంటాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువారైన యేసయ్య మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మిగిలిగా ప్రేమించిన మా దేవాన తండ్రి, ప్రభువారైన మీకు వందనాలు తండ్రి, వందనాలైనా ఉదయకాలైనా ప్రభా బలహీనులైనా అజ్ఞానులను తండ్రి, తెలిసి తెలియక ప్రభా ఏదైనా తప్పులు చేసి క్షమించండి తండ్రి. ప్రభా ఎదుగువారైనా ఈరోజు ప్రభా ఆరాధన తండ్రి ప్రభా నవరాత్రి భోజనంలోనికి ప్రవేశిస్తుండగా ప్రభా మా యొక్క చిన్న సంఘాన్ని ప్రభా మీరు దీవించండి నైనా, వృద్ధిపరచండి నైనా, పవిత్రపరచండి నైనా, సిద్ధపాటు చేయండి తండ్రి. మీ రాజ్యంలో ప్రభా మేము కొనసాగుతూ ప్రభా మీ ప్రభు దయచేయగలుగుతారని కోరుకుంటున్నాం మా తండ్రి. సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటుగా మమ్మల్ని తగ్గించుకుంటుగా మేము మీరే పొందుకోమని ప్రవేశిస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సాయంకాలం నవరాత్రి భోజనంలోనికి వెళ్ళే ముందు మరి వాక్యపఠనం చేసుకుని మమ్మల్ని మనం సరి చేసుకుని ఆయన చిత్తానుసారంగా మనం జీవించడం కోసం సిద్ధపాటు చేసుకుంటాం. దేవుని స్తుతులు. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగుగాక. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. నీతిమంతుల కొరకు వెలుగు. ప్రభువైన యేసుక్రీస్తు నీకు నాకు ఒక సూర్యుని వెలుగు కాదు కానీ ఒక పవిత్రమైనటువంటి వెలుగును నీకు నాకు ఆయన కనబరిచి ఉన్నాడు. ఎప్పుడు కనబరిచి ఉన్నాడు తెలుసా మీకు? సంధ్య చెప్పిందా? తెలీదా? నీకు తెలీదా? మరి నీకెవరు తెలుసు? దేవస్థానం. హల్లెలూయా. వాక్యం వింటున్నాము. వాక్యం వినినప్పుడు వాక్యాన్ని బట్టి మనం కూడా నడవాలి. అర్థమైందా? ఇష్టానుసారంగా మనం ప్రవర్తించడానికి వాక్యం ఏదో చెప్పుకుంటూ పోతున్నాము, చెప్పుకుంటూ చేసుకుంటూ ఉంటాము. వాక్యం చెప్పినది మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. మనం చెప్తున్న విషయము ఖచ్చితంగా వాక్య ప్రకారంగానే జీవించాలి. వింటున్నామనంటే ఏదో విన్నామా వెళ్ళామా అనేటట్టుగా ఉండకూడదు. అలా ఉన్నామనంటే మనం మంచికి అనిపించుకోవడానికి భూమి మీద రాలా. హల్లెలూయా. అనుకుంటున్నా, మనము మంచి అనిపించుకోవడానికి ఈ భూమి మీదకి రాలా. దేవుడు తన మంచితనం ఏంటి అనేది, దేవుని నీతి ఏంటనేది, దేవుని యథార్థత ఏంటనేది నిరూపించడానికి నిన్ను నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. ఆమేన్. అర్థమవుతుంది. నేను గతంలో కూడా చెప్పాను, భూమి ఆకాశములు సృజించక మునుపున మనిషి ఉన్నాడు. ఆమేన్. మనిషి ఎక్కడున్నాడు అనేది ఎవరికి తెలియదు. అర్థమవుతుందా? మనిషి అక్కడ నుంచి ఎక్కడికి వచ్చాడు? ఒక ఆత్మస్వరూపిగా తల్లి గర్భంలోకి వచ్చాడు. శిశువుగా దాల్చాడు. శిశువు వృద్ధి చెందింది. గర్భంలో వృద్ధి చెంది. గర్భంలో ఉన్నప్పుడు నీకు బయట ప్రపంచం గురించి తెలియదు. అంతకు ముందు నువ్వు ఉన్న దాంట్లో నీకు తెలియదు. దేవుడు. హల్లెలూయా. ఒక విత్తనంలోనే బ్రహ్మాండం ఉందని దేవుడు. హల్లెలూయా. అలాగే పలకబడిన మూల విత్తనమే మాట అయింది. ఆమేన్. పలకబడిన మాటే మూల విత్తనమైంది. ఆ మూల విత్తనం, ఆ మాటలోనే సృష్టి అంతా వచ్చిందనేది యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్తుంది. ఆమేన్.
ఆది కాలం నుంచి కానీ మనం ఎక్కడ చూసుకున్నా కూడా మరి అది మరి సృష్టి అంతా వచ్చినది దేవుడు నిజంగా మనకు చెప్తున్నటువంటి విషయము. మనకి మనం వెలుగుని తన నీతికి సాదృశ్యంగా ఆకాశాన్ని మరి నిరూపంగా ఆయన చూపించాడు. ఆకాశ నక్షత్రాలు ఎప్పుడు కూడా వెలుతురు కాంతులను వెదజల్లుతూనే ఉన్నాయి. ఆకాశంలో ప్రతి నక్షత్రం ఆయా క్రమాలను బట్టి నడుస్తూనే ఉంది. దేవుడు చేసిన సృష్టి అంతా సక్రమైన సరైన రీతిలోనే ఉంది, కానీ ఒక మనిషి మాత్రమే తన పోలిక చొప్పున, తన ఆలోచన చొప్పున తనని గణపరచవలసిన వాడు తానే గణపరచబడుతూ దేవుడికి దూరం అవుతున్నాడు. ఆమె అర్థమవుతుందండి. మనిషి మనిషిగానే ఉండాలి. మృగంగా సింహాలలాగా కుక్కల్లాగా మారమని చెప్పట్లేదు. అర్థమవుతుందా? తోడేళ్ళు పందులు ఉన్న దాంట్లో మనకి 4 జీవులు ఉన్నాయి. 4 జీవులు మొదటిది సింహమే భూమి మీద ఉంది. దేవుడు సింహము మొదటిది, తర్వాత దూడ కలిగి ఉన్నాం, తర్వాత మనిషి రూపం వచ్చింది. మనిషి కుమారుడుగా మనము ఈ భూమి మీద పరిచయం జరుగుతుంది. యేసుక్రీస్తు పరిచయం. తర్వాత పక్షిరాజులాగా మనం ఉండాలి. దేవుడు చివరి కాలంలో ప్రవీణ యేసుక్రీస్తు సింహము వలె గర్జించును అని చెప్పేసి అనేది వాక్యం చదువుతుంది. దేవుడు అలాగని చెప్పి వాక్యం గర్జించాలి, కానీ మనిషి కాదు గర్జించాల్సింది. అదవుతుందా? వాక్యం గర్జించాలి. వాక్యము ఖచ్చితంగా హెచ్చరిస్తుంది ప్రతి ఒక్క వ్యక్తికి. అది చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరైనా సరే వాక్యం చెప్తున్నప్పుడు సరి చేసుకోవాలి. వాక్యాన్ని చెప్పి మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కుదరదు, మార్చుకోవాలి. మార్చుకోకుండా మన ఇష్టానుసారంగా ఉంటే కుదరదు. అది మరి ఉదయం కూడా మనం మాట్లాడుకున్నది కూడా ఏంటి? విశ్వాసం అనేది ప్రధానమైనటువంటి. దేవుడు వాక్యం ఉన్నదని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తున్నావో, ఆ స్త్రీ ఏం చేసింది? చెంగు ద్వారా మన లోకసభలో మనం చూసాం. ఆయన చెంగు, ఆయన పై వస్త్రపు చెంగును తాకి స్వస్థ పొందుతుంది. మరి యాయూరు ఏం చేశాడు? తన కుమార్తెకి నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది అని అంటారు. నువ్వు వస్తే స్వస్థత కలుగుతుంది. మరి మగ్దలేని మరియా కానీ మరి ఎంతో మంది ఒక చిన్నది కానీ ఆయన రమ్మన్నప్పుడు ఆయన పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆయన ధన్యురాలు అంటాడు. ఆమె ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ప్రతిసారి నీ ఇంటికి వస్తానని చెప్పట్లేదు. ఆమె మరి మనం ముందుగా కూడా మాట్లాడుకున్నాము. ఇక్కడ లోకస్వార్తలో ఆ సైన దేవుని పట్టిన వాడు ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు ఆ దేవుని పట్టిన వాడిని స్వస్థపరిచి స్వశిష్టుని చేసి ఆ పట్టణంలో సువార్త చేయమన్నాడు. ఆమె అలానే ఆయన ఏంటి అనేదాన్ని, ఆయన ఎలా జీవించాలి అనేదాన్ని నిరూపిస్తూ ఆయన ప్రేమను, ఆయన శాంతిని, ఆయన యొక్క వాస్తవ రీతిని కాంప్రమైజ్ అవ్వకుండా దేవునామానికి మహిమ కలుగును గాక. తన 11 మంది శిష్యులను, 12 మంది శిష్యుల్లో 11 మంది శిష్యులను మరి ఆయన శిష్యులను అందరినీ కూడా తూర్పు దిక్కు, దక్షిణ దిక్కు, పరమణ దిక్కు, ఉత్తర దిక్కున పంపించే క్రమంలోనే ప్రపంచంలో నలుమూలలకు సువార్త పడింది. దేవుని ప్రభువైన యేసు క్రీస్తు సువార్త భూమి మీదకి వచ్చినప్పుడు, భారతదేశం మీదకి వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలంటే, పురావస్తు శాఖ నిర్ధారణ చేసేటువంటిది రామాయణము 12వ శతాబ్దం నుంచి ఉంది. పురావస్తు శాఖ నిర్ధారణ చేస్తుంది. భగవద్గీత రామాయణం 12వ శతాబ్దం నుంచి ఉందనేది మనకున్నటువంటి భారత పురావస్తు శాఖ తెలియకొస్తుంది. అంతకుముందు లేదు. చాలా మంది విషయాలు కూడా అలానే ఉన్నాయి. అదవుతుంది. నేను ఉదయం వేరే చదువుతుంటే అది నిషిద్ధి. జాంబవంతుడు అనే ఆయన అసలు లేడట. మొన్న మధ్య ఒక స్క్రిప్ట్ చదివాను. శివుడు అనే ఆయన లేడు అని. మరి ఇవన్నీ
లిఖితపూర్వకంగా ఉన్నటువంటివే కానీ వాస్తవికతలు లేవు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు లేఖనాలతో మాట్లాడిన మాటలు నిరూపిస్తుంది. కాలిఫోర్నియాలో మరి హాలీవుడేనా హాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడేనా హాలీవుడ్ యాక్టర్స్ అందరూ ఉన్నటువంటి ఎంతో విలాసవంతమైనటువంటి సిటీ మొత్తం తగలబడింది. దాన్ని మరి గ్రంథంలో రాయబడినటువంటి విషయాన్ని నిరూపించింది. అక్కడ ఒక్క ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించిన వారి తప్ప నుంచి అన్ని చుట్టూరు నీళ్ళన్నీ కలిపాయి. దేవుడు హల్లి. మరి నీ మధ్య నా మధ్య నీకును నాకును దేవుని కృప చొప్పున మనకి రుజువుపరచబడినటువంటివి ఎన్నో ఉన్నాయి. అమ్మాయి నీ జీవితంలో నా జీవితంలో ఉన్నవి. ఈరోజు దేవుడు నీకు మేలు చేశాడు అనుకుంటే నువ్వు ఒక తీర్మానం చేసుకో. నీతిమంతురాలుగా తీర్మానం చేసుకో. ఏంటి అంటే మన యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర విశ్వాసపాత్రంగా నీతిగా నిజాయితీగా మనం పని చేయాలి అనేటువంటి దాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఎవరికి మనం పనిచేసి పెట్టినా ఏ రకమైనటువంటి చేసినప్పటికీ ప్రయోజనం లేదు. మనం తెలుసుకున్నది, మనం గ్రహించింది, మనకు చెబుతున్నటువంటి విషయాన్ని సరే ఏంటి ఆనందిస్తున్నావు? ఆనందిస్తున్నావు ఏంటి చెప్పు. ఎవరు వచ్చారు? మల్కీ గారు వచ్చారా? సంధ్య మన ఈ మధ్య వచ్చారు ఇంటికి వచ్చారా? దేవుడిని దీవించుగా. ఆమె ఎంత గొప్ప విషయాన్ని తిరిగి వస్తున్నాం. మన మధ్య ఆ యొక్క దూతులు సంచరిస్తున్నాయి అంటే నిజంగా గొప్ప విషయం. ఆమె నిజంగా చెప్తున్నాను కదా. గడిచిన 2 నెలల క్రితం నేను దర్శనం చూశాను. దర్శనం చూడటువంటి రియాలిటీ ఇంట్లో మొత్తం దేవతలు, ఇంట్లో మొత్తం దేవదూతలు ఉన్నారు, రెక్కలతో ఉన్నారు. చాలా ఆనందించాను. తెలుసుకుంటే హరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏది ఏమైనా దేవుని కృప చొప్పున మనం ఏదైతే జీవించడానికి ప్రయత్నం చేయాలనుకుంటున్నామో దాన్ని ఆచరించడంలో నీవు నేను విశ్వాసంతో తీర్మానం చేసుకోండి. క్రమంగా మనము దేవుని సిద్ధానుసారంగా జీవించడం కోసం ప్రయత్నించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి 11వ వచనంలో చెప్తున్నటువంటి విషయం ఏంటి? నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయముల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నవి. ఈ వెలుగు అసలు ఎక్కడ చెప్పబడింది? వెలుగు అసలు ఎక్కడ ఉంది? మొదటిగా ఆదికాండము 1వ అధ్యాయము చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 'దేవుడు ఈ వెలుగు కలగక ముందు ఏముంది? మొదటిగా శబ్దం ఉంది. ఓకే, వెలుగుకి శబ్దానికి మధ్యలో ఒకటి ఉంది. ఏముంది? దేవుని ఆత్మ మొదటిగా ఉంటుంది కదా. దేవుడు ముందుగానే ఆత్మస్వరూపి కాబట్టి ఆయనే మొదటి ఉన్నాడు. శబ్దం కంటే కూడా ముందు ఆయనే ఉంటాడు. ఆయనే కదా శబ్దం పలుకుతుంది, ఆయనే కదా. ఇప్పుడు చీకటి
ఆమె చీకటి ఉంది కాబట్టి ఆ చీకటిలో వెలుతురు కలుగుతుంది. ఆమె అర్థమైందా? చీకటి ఉంది కాబట్టి వెలుతురు వస్తే ఈ చీకటి ఏమవుతుంది? అది పక్కకి వెళ్ళిపోతుంది, జరిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వెలుతురు రాత్రి వేళ కదా మనం ఇప్పుడు ఉంది. రాత్రి వేళ మనం ఉన్నప్పుడు మనమైతే ఇక్కడ వెలుగు, చుట్టూరు ఏముంది? చీకటి. ఈ చీకటి ఇక్కడ ఉన్న లైట్ బంద్ చేస్తాం అనుకో, ఏమవుతుంది? మళ్ళా చీకటి. ఈ చీకటిని పోగొట్టడానికి వెలుగు మనం విద్యుత్ కాంతులతో మనం ఇప్పుడు అసలు మనిషికి ఈ వెలుగు రావడానికి సూర్యచంద్రుడు వచ్చారు. ఆమె సూర్యచంద్రుడు ఎప్పుడు వచ్చారు చూడండి. చదవండి, నెక్స్ట్ చదవండి. అది నాలుగో వర్షం చదవండి. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచును, దేవుని వెలుగుని చీకటి వేరుపరిచును, దేవుని వెలుగును పగలనియు చీకటి రాత్రి అనియు వేరు పెట్టును, అస్తమయను ఉదయమును కలుగుగా ఒక దినమైను. మరియు దేవుని జలములను ఒక విశాలము కలిగి ఆ జలములను వేరుపరచును, ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాని కాక అని పలికి దేవుడు ఆ విశాలం చేసి విశాలం క్రింద జలములను విశాలం మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారమైన దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టును, అస్తమమును ఉదయమును కలుగుగా రెండో దినమైన. దేవుడు ఆకాశ క్రిందున్న జలములకు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడిన కాక అని పలకగా ఆ ప్రకారమైన. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టును, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టు. అది మంచిదని దేవుడు చూసి దేవుడి గట్టిని విత్తనములు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములో కల ఫలమునిచ్చిన ఫలవృక్షములను భూమి ఒలిపించగా కానీ పలకగా ఆ ప్రకారమే. భూమి గడ్డి తమ జాతి ప్రకారం విత్తనములిచ్చి చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షమును ఒలిపింపగా అది మంచిదని దేవుడు చూచి అస్తమయను ఉదయమును కలుగుగా మూడవ దినమైన. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచుగా ఆకాశ విశాలమైన జ్యోతులు కలుగును కాక అనియు అవి కాలమైన దిన సంవత్సరములకు సూచించుటకై ఎండుగని కాక అని. ఇప్పుడు సూర్యుడు చంద్రుడు రెండు జ్యోతులు వచ్చినాయి. చూడండి, రెండు జ్యోతులు ఎప్పుడు వచ్చినాయి? రెండు జ్యోతులు ఎన్నో దినాలు వచ్చినాయి? 14 వర్షం చదవండి. జ్యోతులు కలుగును కాక అనియు అవి సూచనలకు కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఇండుగాక అనియు భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమైన జ్యోతులై ఇండుగాక అని పలికి ఆ ప్రకారమైన. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయం ఉదయమును కలుగుగాక అది నాలుగవ దినము. ఎన్నో దినంలో వచ్చినవి? సూర్యుడు చంద్రుడు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు సూర్యుడి చంద్రుడి నుంచి వచ్చే వెలుగా మనకు కావాల్సింది. సూర్యుడి చంద్రుడి నుంచి వచ్చే వెలుగు దేనిని నిర్ధారిస్తుంది? దేనికోసం అది? రాత్రి అక్కడ ఇంకా ఉంది చూడండి. అవి సూచనలను కాలములను దిన సంవత్సరమును సూచించుటకై
నిండుగా కార్యు సూచనలను కాలములకు దిన సంవత్సరములకు సూచించడానికి అవి జ్యోతులు ఉపయోగపడుతుంది. అవునగా ఉదయం సూర్యుడు వస్తే మనం లెక్కేస్తాం, కానీ అసలు మొదటిగా మనం లెక్క తీసుకోవాల్సింది ఏంటి? సూర్య అస్తమయం మన మొదటి లెక్క. ఆమె సూర్య అస్తమయం తర్వాత చీకటి వచ్చింది, చీకటిని వేరు చేస్తూ సూర్యుడు ఉదయాన్నే సూర్యోదయం అయ్యి ఆ యొక్క చీకటినంతటిని కూడా ఏం చేస్తున్నాడు? పక్క పంపిస్తున్నాడు. మరలా మనకి ఒక దినము మొదలవుతుంది అని చెప్పి మనం అనుకుంటున్నాం. మళ్ళా సూర్యాస్తం అయిన తర్వాత ఒక దినము ముగుస్తుంది. అవునగా దేవస్థానాలు మరి ఈ ఇలా రోజు గడిచేటువంటి దాని ప్రక్రియ జరుగుతుంటే ఆ రోజు గడిచే ప్రక్రియకి మాత్రమే సూర్య వెలుగులు. అలాంటి వెలుగు కోసమా మనల్ని దేవుడు మనకు చూపిస్తానంటుంది. ఎలాంటి వెలుగు మన జీవితంలో రావాలంటున్నాడు? ఎలాంటి వెలుగు రావాలంటున్నాడు? కీర్తనలు 97వ అధ్యాయము 11వ. నీతిమంతు కొరకు వెలుగును యథార్థ హృదయముల కొరకు ఆనందములు విత్తబడి ఉన్నవి. ఎవరి కొరకు ఈ వెలుగు వస్తుంది? నీతిమంతుల కొరకు వెలుగు వస్తుంది, యథార్థవంతుల కొరకు ఆనందములు విత్తబడి. ఇప్పుడు వెలుగు అనేది మరి ఆనందం అనేది రెండు కూడా ఏంటంట? విత్తనాలేనా? విత్తబడినటువంటి విత్తనాలేగా తెలుస్తుంది. విత్తబడుతున్నాయనంటే అవేంటి? విత్తనాలేగా. అంటే నీతి అనేది కూడా ఒక విత్తనమే, ఆనందం అనేది కూడా ఒక విత్తనమే. నీతిమంతుల కొరకు వెలుగు అనేది ఒక విత్తనముని ఎప్పుడు నాటాడు ఆయన? ఎప్పుడు నాటాడు? ఎప్పుడు నాటాడు ఆయన? ఆది అందరు ఎప్పుడు? చూడండి, 3:5 వచ్చిన చదవండి. ఆది కాండం 5వ అధ్యాయం 1వ అధ్యాయం 5వ వచ్చిన. ఆది కాండం 1వ అధ్యాయం. దేవుడు వెలుగును ప్రగలనియు చీకటి రాత్రని పేరు పెట్టెను. అస్తమయము ఉదయము కలుగుగాక ఒక దినమాయెను. ఎప్పుడంట? ఇప్పుడు ఇది ఎప్పుడైంది? ఈ వెలుగు ఎప్పుడు వచ్చింది? సూర్యోదయం ఎన్నో దినంలో వచ్చింది? 1వ దినంలో వచ్చింది. సూర్యుడి వెలుగు ఎప్పుడు వచ్చింది? 4వ దినంలో వచ్చింది. అర్థమవుతుందా? సూర్యుడి వెలుగు మనకి ఇస్తానంటున్న వెలుగు ఏ వెలుగు? ఏ వెలుగు ఇస్తానంటున్నాడు? 1వ దినం వెలుగు ఇస్తున్నాడు. నీతిమంతులు కోరవు. ఆ నీతిమంతులు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు నీతిమంతులు? ఎక్కడున్నారు చూడండి. 2వ వచనం. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములు పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లలాడుచుండెను. అర్థమవుతుందండి? ఎక్కడుంది ఇది? ఇప్పుడు విత్తనంలో ఎక్కడుంది? ఈ భూమి మీదే ఉన్నాయి. ఈ భూమి మీద ఏమై ఉంది? ఈ భూమి మీద ఏమై ఉంటుంది? పెద్ద సాంస్క్రిట్ లెక్కలు ఉన్నాయి కదా, సైన్స్ లెక్కలు ఉన్నాయి కదా, అవునా? అర్థమవుతుందా? వెంబడిస్తున్నారా? అర్థమవుతుందా? అర్థం కాకపోతే నేను నిదానంగా చెబుతున్నా, తొందరగా లేదు. ఎందుకంటే మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము తెలుసుకుందాం. దేవస్థానాలు అర్థమైందా? ఇది నేనంతా ఏదో ఇక్కడ ఏమి
రాసుకుని కూడా చెప్పట్లా, ప్రిపేర్ అవ్వలేదు, రాసుకుని కూడా చెప్పట్లా. ఇది వాస్తవం. తెలుస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? దీని ప్రవక్త షాలోమోను వర్తమానంలో ఆయన సూర్యచంద్రుల యొక్క నక్షత్రాల గురించి మాట్లాడుతున్నాడు, ఆకాశ నీతి గురించి మాట్లాడుతున్నాడు. ఆకాశము నీతి ఎప్పుడుంది? వెలుగు ఎక్కడుంది? ఆకాశము వెలుగు ఎక్కడుంది? ఎప్పుడుంది? ఇది ఈ వాక్యము ఈరోజు ఎందుకు నేను చెప్తున్నాను నాకు అర్థం కాలేదు, కానీ గొప్ప విషయము ఈరోజు మీతో ప్రస్తావన జరుగుతుంది. ఇది గడిచిన నెల క్రితం ఒక సహోదరుడు ఒక సీనియర్ సువార్థికుని అడిగాడు. ఆయన అది చెప్పకుండా ఏదేదో చెప్పుకుంటూ కూర్చున్నాడు. అది ఏంటని చెప్పేసి అడిగితే నేను అడిగితే చెప్పారు. నేను చెప్తుంటే కాదని చెప్పేసి అన్నాడు. కాదని అంటాం కాదు, కానీ వారు వేరే అటు ఇటు సజ్జన భజ్జన పడుతున్నారు. ఇప్పుడు దేవుడు ఈ విషయాన్ని నీ మధ్య నా మధ్య తీసుకొచ్చాడు. ఇదైతే తీసుకొచ్చాడు నాకు తెలియదు, అయితే తీసుకొచ్చిన విషయం అయితే మటుకి నాకు ఆయన తెలియపరుస్తున్న విషయం అయితే మటుకి నేను ఆనందిస్తున్నా. ఆమె మీరు జాగ్రత్తగా గమనించండి. భూమి ఆకాశములు సృజించిన తరువాత శూన్యముగా ఉంది. భూమి ఆకాశం నిరాకారముగా, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్ను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లలాడుచుండెను. దేవుని ఆత్మ అల్లలాడుచుంది. మీరు సముద్రాన్ని చూడండి, ఒక సముద్రాన్ని చూడండి. ఈ సముద్రం నీరు ఉంటుంది కదా, ఆ నీరు అంతా కూడా కొంచెం ఒక అడుగు బాగా వెళ్తూ కనబడుతుంది, 2 అడుగులు వెళ్ళండి కనబడుతుంది, 3 అడుగులు వెళ్ళండి కనబడుతుంది, 4 అడుగులు వెళ్ళండి. ట్రై చేయబాకండి అంతానికి. అదేవిధంగా నేను చెబుతున్నాను కదా అని చెప్పి ట్రై చేశారు. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ట్రై చేస్తారు. అవి ట్రై చేయబాకండి ఎవరు కూడా. ఎందుకంటే ఎవరు కూడా 1 కిలోమీటర్ దూరం కూడా వెళ్ళాలి సముద్రం లోతుల్లో. 1 కిలోమీటర్ అంత దూరము సముద్రం లోతు 1 కిలోమీటర్ దాకా వెళ్ళలేరు. 10 అడుగులు 15 అడుగులు వెళ్ళేసరికి వెలుగు ఉండదు, చీకటి ఉంటుంది, మొత్తం చీకటి ఉంటుంది, మొత్తం చీకటి ఉంటుంది, కనబడదు. లైట్ వేసుకుని వెళ్ళాలి. ఈ మధ్యకాలంలో మీరు గమనించారా? టైటానిక్ షిప్ని చూడటానికి ఒక మంచి ఒక అంతరిక్ష నౌకని జలగామిని తయారు చేసి 1-2 సార్లు వెళ్ళి పర్యటించారు. టైటానిక్ షిప్లోకి వెళ్ళి చూశారు. ఆ జలగామి ఏదైతే ఉన్నదో తయారు చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ యజమాని తను ఇంకా కొంతమంది బిలియన్స్ 4 కలిసి టైటానిక్ షిప్ దగ్గరికి వెళ్ళారు. అది వెళ్ళిన తర్వాత అక్కడ సముద్రంలో ఒక ఒత్తిడి ఉంటుంది, ఒక పీడనం ఉంటుంది. తెలుసు అది? ఒక పీడనం ఉంటుంది. ఆ ఒత్తిడి పెరిగి అది పగిలిపోయింది. వాళ్ళ సవాలు కూడా తెలియదు. దేశంలో అర్థమైంది. అలాగా సముద్రంలో చాలా ఒత్తిడి ఉంటుంది. మనిషి కూడా అలాగే ఒత్తిడి ఉంటుంది. మనిషి లోపల కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. అర్థమవుతుందా? దేవస్తుడు హరి. ఇప్పుడు జలముల మీద దేవుని ఆత్మ అలలాడుచుంది. ఆ కింద ఉన్న మట్టివి తీయడానికి. ఇవి కొన్నాళ్ళు క్రితము మొదటిగా భూమి ఏర్పడినప్పుడు ఏమున్నది తెలుసా మీకు? అది దేవస్తుడు హరి. ఇప్పుడు మనం ఇందాక చదివాం, సూర్యచంద్రుడు రాకముందే ఏముంది? సూర్యచంద్రుడు రాకముందే భూమి గట్టిని తమ జాతి ప్రకారము విత్తనం ఇచ్చి చెట్లు తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములు మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయన ఉదయమును కలుగాక 3వ దినము. 12వ వచనం చూడండి, 12-13 వచనం చదివాను. 3వ దినములో భూమి మీద మనిషి రాకముందు, సూర్యచంద్రుడు రాకముందు భూమి మీద ఏముంది? గడ్డి ఉంది.
మొక్కలని. ఆ మొక్కలు రాకముందే ఒక జలం ఉంది. ఆ జలములను వేరు చేశాడు దేవుడు. కొన్ని జలములను ఆకాశంలోకి, కొన్ని జలములను భూమి మీదకి వేరు చేశాడు. అవునా కదా? దేవుడు ఆ జలములు విశాలం చేసి కిందకి జలమును, విశాలము మీద జలములను వేరుపరచగా ప్రకారమైన అది రెండో దినంలో చేశాడు దేవుడు. ఆ నీరుని పైకి కిందకి వేరు చేసేది రెండో దినంలో చేశాడు. ఆ రెండో దినము చేయక మునుపు మొదటి దినములో దేవుడు చూసేటువంటిది ఏమై ఉంది? చీకటి అగాధ జలములు కలిగినటువంటి నిరాకారం కలిగిన భూమి ఉంది. అంతకు ముందునే ఈ భూమి మీద మనిషి మనుగడ ఉన్నది. అర్థమవుతుందా? ఈ బైబిల్ ప్రారంభం నుంచి యుగాంతం వరకు కూడా సూచించేటువంటి ప్రక్రియ. అర్థమవుతుందా? ఈ భూమి మీదకి మనిషి రాకముందు, గడ్డి రాకముందు, జలము రాకముందు ఒక మంచు గడ్డ కలిగినటువంటి, నిరాకారం కలిగినటువంటి భూమి ఉన్నది. అర్థమైందా? ఇప్పుడు మీరు యూట్యూబ్లో కొడుకు చూడండి. టెక్టోనిక్స్ జరుగుతున్నప్పుడు ఆఫ్రికా దేశంలోని, ఆఫ్రికా ఖండం నుంచి కొంత భూభాగము కదిలి మన కేరళ, గోవా, మహారాష్ట్ర ప్రాంతానికి వచ్చి భూమి అతుక్కుంటుంది. కొన్ని సంవత్సరాల్లో అక్కడ హిమాలయ పర్వతాలు ఏర్పడుతుంది అని వస్తే చూడండి. చూసారు ఎదురున్నా? టెక్టోనిక్స్ అంటే భూమి ప్రకంపనలు, భూమి కొంత సర్దుబాటు జరుగుతుంది. జలం, దేవుడు ఏం చేశాడు? భూమి రావాలని ఏం చేశాడు? అక్కడున్న నీరుని వేరు చేశాడు. అర్థమవుతుందా? ఇప్పుడు కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది? ఈ మనిషి 1000 ఏళ్ల పాలన ముగింపు తర్వాత ఏమవుతుంది? కొత్త ఆకాశం, కొత్త భూమి వచ్చేటప్పుడు ఏమవుతుంది? మీరు నెట్లో చూడండి. ఇప్పుడు అంటార్టికా, ఆర్కిటికాలోని సముద్రపు మంచు పర్వతాలు కరిగి నీళ్లుగా మారుతున్నవి. దాని ఎఫెక్ట్ రష్యా దేశం మీద కానీ, అటు ఉన్నటువంటి యూకే కానీ, యూరోపియన్ దేశాలు, కొన్ని దేశాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. అంటే రష్యా దేశం అంతా మునిగిపోయింది, కొంత భూభాగం మునిగిపోయే ప్రమాదం ఉందని. అలాగలా కరిగితే నీళ్ళంతా, అవన్నీ ఆ మంచుగడ్డ కరిగితే భూభాగం అంతా కూడా మునిగిపోతుంది. భూభాగం ఎంత ఉందండి? భూమి మీద భూభాగము ఎంత ఉంది? ఎంత శాతం ఉంది? 3 వంతు ఉంది. 3 వంతులు ఏముంది? నీరే ఉంది. ఇప్పుడు నీరులో ఫ్రీజ్ అయినటువంటి మంచు అధిక శాతంలో ఉంది. అర్థమవుతుందా? అదంతా ఫ్రీజ్ చేస్తుంది. ఆ ఫ్రీజింగ్ కరిగితే ఈ భూభాగం మొత్తం కూడా ఏమవుతుంది? మునిగిపోతుంది. దేంతో మునిగిపోతుంది? నీళ్ళతో మునిగిపోతుంది. అవునా కదా? ఈ నీళ్లు కొన్నాళ్ళు తిరుగుతా ఈ నీళ్లతో ఉన్న భూమి తిరుగుతా ఉంటే ఏమవుతుంది? అది ఏమవుతుంది? మీరు ఒక చిన్న లాజిక్ మీరు చూసుకోండి. ఒక గ్లాస్గా ఉన్నటువంటి దాంట్లో వాటర్ పోసేసి, వాటర్ పోసి, అంటే ఒక పెట్టగలిగినటువంటిది. ఇప్పుడు అదే జగ్గు ఉందనుకోండి, ఈ జగ్గు ఉంది కదా, ఈ జగ్గే ఉందనుకోండి, ఈ జగ్గు ఉంది, ఈ జగ్గులో నీళ్ళు ఉన్నాయి. ఇది నీళ్లు బయట రాకుండా ఫిట్గా ఉండేసేసి ఒక ఇది ఇలా వైపున ఇలా పెట్టేసేసి దీన్ని బాగా తిప్పామనుకోండి. తిప్పడం అంటే ఎట్లాగా? ఒక హైడ్రాలిక్ నీళ్ళు పెట్టేసి మీరు తిప్పి చూడండి. తిప్పితే ఏమవుతుంది? అది పీడనం కాదు, కూలింగ్ వస్తుంది.
కూలింగ్ వస్తుంది. అది మీరు నెట్లో కూడా చూస్తూ తెలుస్తుంది. ఐస్ క్రీమ్ ఎలా తయారు చేస్తారో మీరు చూస్తూ తెలుస్తుంది. అది అలాగే తిరుగుతూ ఉంటే ఈ వాటర్ కాస్త ఏమవుతుందంటే ఐస్ అయిపోయింది. మీరు నెట్లో కూడా యూట్యూబ్లో వస్తాయి. దేవస్థానం హరడి అది కొన్ని వేల లక్షల కొన్ని టర్నర్లు జరిగినప్పుడు అది తిరిగి కూలింగ్ వస్తుంది. అదవుతుందా? ఇప్పుడు వాయుగుండం వచ్చేటప్పుడు ఏం ఏర్పడుతుంది? మనకి ఏమొస్తుంది? వర్షంతో పాటు ఏమొస్తుంది? చలి తీవ్రత రావట్లేదా? వస్తుందా రావట్లేదా? చలి తీవ్రత వస్తుందా? ఆ వాయుగుండం చుట్టూ తిరుగుతా ఉండటం వల్ల ఏమవుతుంది? కూలింగ్ వస్తుంది. ఈ కూలింగ్ ఎఫెక్ట్, ఈ తీవ్రత, ఈ వాటర్ కంటెంట్ ఎక్కువ అవటం వల్లే ఏమవుతుంది? వర్షాకాలం వస్తుంది. వర్షాలు పడిన తర్వాత చలికాలం వస్తుంది. చలికాలం తర్వాత ఏమొస్తుంది? ఎండాకాలం వస్తుంది. ఎందుకు వస్తుంది? అది కరకబడటానికి. అర్థమైందా? అర్థం కావట్లేదా? ఈ జలములు, ఈ భూమి మీద జలం ఉన్నప్పుడు, దేవుని ఆత్మ అల్లలాడుచున్నప్పుడు ఆ జలములు క్రింద మొదటగా జలములు ఏమేమి? ఒక మంచు గడ్డ కలిగినటువంటిది అయి ఉన్నది. ఆ మంచుగడ్డ కొన్ని లక్షల సంవత్సరాలు రొటేట్ అయ్యి నీళ్ళు అయ్యింది. ఆ మంచుగడ్డ రాకముందే భూమి మీద ఒక మానవ జాతి, ఒక మనుషులు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆమె అర్థమవుతుందా? ఈ భూమి మీద అప్పుడే ఉన్నారు. ఆ వచ్చినప్పుడు ఎవరు ఆధీనంలో ఉన్నారు? వాళ్ళందరూ సాతానుగాడి ఆధీనంలో ఉన్నారు. ఆమె అప్పుడు సాతానుగాడి ఆధీనంలో ఉన్నారు. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాలనుకుంటే వాడు చేసిన పనిని భూమి మీదకి ఆయన్ని తొక్కేశాడు. ఆమె భూమి మీదకి లూసిఫర్ని తొక్కినప్పుడు వాడు వచ్చి ఇక్కడంతా గందరగోళం చేసేసాడు. అర్థమవుతుందా? దేవస్థానం దీనిని మీకు దేవుడు నిరూపించడం కోసము, అవన్నీ మీ ముందు కనపరచబడటం కోసం ఆయన ఏం చేసుకుంటూ వచ్చాడు? మొదటిగా స్పీచ్ చేశాడు. ఐస్ అయింది, ఐస్ గడ్డ అయిపోయింది, దాని నీళ్ళు అయినాయి. ఆ నీళ్ళని కొన్ని నీళ్ళు ఆవిరేని, వేడికి ఎక్కువడం వల్ల ఆవిరేయి పైకి వెళ్ళని కిందకి వచ్చింది. ఈ వచ్చే క్రమంలోనే వెలుగు వచ్చింది. అర్థమవుతుందా? ఆ వెలుగు క్రీస్తు కార్యాచరణ మొదలయ్యి మొదటి దినమైంది. ఆమేన్. అర్థమైందా? తాను నిరూపించుకున్నటువంటి మొదట ఆ వెలుగే ఉంది. ఆమె ఈ భూమి మీదకి ఆయనే వెలుగుగా వచ్చాడు. ఆమె నీతిమంతుల కొరకు ఆయన వెలుగుగా వచ్చాడు. ఆమె ఆయన ఆ నీతిమంతులను తీసుకొస్తున్నాడు బయటికి. అర్థమవుతుందా? ఆయనే తీసుకొచ్చి ఆయనే ఏం చేస్తున్నాడు? మొత్తము ఇచ్చేసాడు. అబ్రహాము ఏం జరిగింది? అబ్రహాము గుడార మందిరం నుంచి బయలుదేరి దేవుడు పంపించేసినప్పుడు తన యొక్క సహోదరుడు లోతు అబ్రహాముని పంపించినప్పుడు ఏమైంది? ఏమైందండి? విశాలమైన అడవులు కలిగినటువంటి పచ్చని పైర్లు, పచ్చని అడవులు కలిగి, జలములు కలిగి, జలపాతాలు కలిగి, సెలయేర్లు కలిగి, నదులు కలిగినటువంటి ప్రదేశమును లోతు ఎంచుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవునా కదా? మరి ఎడారి భూభాగం కలిగినటువంటి ఎందుకు పనికిరాని నేలని అబ్రహాముకి ఇచ్చారు. ఆమె అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం భూమి ఎలా వృద్ధి చెందింది? లోతు తన మీదకి దాడి చేసిన రాజులు వచ్చి లోతు మీద దాడి చేస్తుంటే ఆయన పడుతున్నారు, తిడుతున్నారు అని చెప్పేసినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? తన యొక్క సహోదరుని రక్షించడం కోసం వచ్చి ఆయన నిలబడ్డాడు. ఆమె ఆయన ఒక్కడే ఉండి వేల మందికి ఎదురు తిరిగి నిలబడి సమాధానం చెప్పాడు. ఆమె అర్థమైందా? ఇప్పుడు ఆయన రాజ్యమును అక్కడ మళ్ళా కనపరిచాడు. ఈ భూమి మీద నెరవేర్పు చూపించాడు. లోతు దినాల్లో ఏ మాదిరిగా జరిగినదో ఆ మాదిరిగానే చివరి కాలం కూడా జరుగుతుంది అని వాక్యం చెప్తుంది. ఆమె అంత్యకాలంలో ఆ మహాదినము రాకమునుకున్న లోతు దినాల్లో ఎలా జరుగుతుందో, లోతు దినాలు ఎలా జరిగింది?
పచ్చబొట్లు వేసుకున్నారు, నగ్న ప్రదర్శన చేశారు, అన్యాయంగా అక్రమంగా నడుచుకున్నారు, దుర్భాషలు ఆడారు, ఆధిపత్య పోరు చేశారు, వ్యసనాలకు గురయ్యారు. ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి పరిస్థితులు మరి మనం బైబిల్లో గమనించవచ్చు. అర్థమవుతుందా? దేవుని మరి కాక మరి ఆ మాదిరిగానే మరి అబ్రహాం రాజ్యం కూడా ఉంది అక్కడ. అందుకనే ఇప్పుడు నీ మధ్య నా మధ్య అబ్రహాం రాజ్యమును దేవుడు ప్రారంభించాడు. లోతు రాజ్యము మన మధ్య కనబడుతుంది. మరి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, మరి ఉదయకాలంలో మనం మాట్లాడుకున్నాం కదా, ఆ మహాసేన మరి స్వశక్తులైతే మరి ఏం చేయాలి? దెయ్యాలు పట్టి విడిపోతే ఏం చేయాలి? దెయ్యాలు పట్టిన వాడు మా ఊర్లో తలుపులు బాగా కొట్టాడు, కిటికీలు బాగా కొడుతున్నాడు, మేము అర్ధరాత్రి బయటకు రావాలంటే భయపడుతున్నాము, రాగాలు మాకు ఇంటి ఎదురుగా ఉండి అంటున్నాడు, మమ్మల్ని భయపెడుతున్నాడు, ఇంటి మీద రాళ్ళు వేస్తున్నాడు, గోడ పడుతున్నాడు, మమ్మల్ని నిద్రపోనివ్వట్లేదు, చేయట్లేదని అంత బాధించబడినటువంటి ఊర్లో వాళ్ళు ఆ మహాసేన విడిపోయిన తర్వాత స్వశక్తుడైనటువంటి ఆ మనిషి మరి దేవుని పాదముల దగ్గర, యేసుక్రీస్తు పాదముల దగ్గర స్వస్థుడు అయ్యి కూర్చుని ఉన్నప్పుడు చూసి వాళ్ళు పరిప్రాంతులయ్యారంట. అసలు ఏం చేయాలి? మామూలుగా ఏం చేయాలి అసలు? ఆనందంతో, సంతోషంతో, ఉత్సాహధ్వనితో ఆయనని కొనియాడాలి. ఆయన ఏమన్నారు? అయ్యా నువ్వు వెళ్ళయ్యా, నేను చూస్తే మా పైన అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నా, నేను నీతో పాటు వచ్చేస్తానని ఆ స్వశక్తులు కూడా అన్నప్పుడు, నేను నీకు ఏ విధమైనటువంటి విషయాలు చెప్పానో, నేను ఏ విధమైనటువంటి సువార్త చెప్పానో, నువ్వు ఎలాగా జీవించాలనేది చెప్పానో, నువ్వు ఈ గ్రామంలోకి వెళ్ళి ప్రకటించు అని చెప్పాడు. ఆమె అర్థమవుతుందా? ఇప్పుడు నన్ను కూడా ఆ విధంగానే ఆయన ప్రకటించమని ఈ భూమి మీద తీసుకొచ్చాడు. ఆమె అర్థమవుతుందా? ఎక్కడున్న వాడిని తీసుకొచ్చాడు? ఆ జలముల కింద ఉన్న వాడిని తీసుకొచ్చాడు. ఆమె ఆ జలబలం కింద ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చాడు. ఎలాంటి వెలుతురు మన మీద ఉంది? ఎలాంటి వెలుతురు ఉంది? ఎలాంటి వెలుగై ఉంది మన మీద? నీతి అనే వెలుగు ఉంది. ఆమె ఎలాంటి ఆనందం ఉంది మన దగ్గర? యథార్థమైన ఆనందం ఉంది. ఆమె ఎలాంటి ఆనందం ఉంది మన దగ్గర? యథార్థమైన ఆనందం ఉంది మన దగ్గర. అలాంటి నీతి యథార్థత కలిగినదే అదే కీర్తన గ్రంథంలో చెప్తుంది. దేవస్థానం చూడండి, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థవంతుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నాను. ఆమె ఇప్పుడు ఎలాంటి విత్తనం ఇచ్చాడైనా? నీతిమంతుల కొరకు, యథార్థవంతుల కొరకు ఆల్రెడీ ఉన్న విత్తనాలను నేను ఏం చేశాను? వృద్ధి చేస్తున్నాను. ఆమె అర్థమవుతుందా? ఆల్రెడీ విత్తనం దానికోసమే నా ప్రయాస, నేను జన్మల పేద అల్లలాడుతున్నాను అంటాడు. ఆమె ఎంత గొప్ప సృష్టి ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. నిన్ను ఈరోజు ఆయన వారసులుగా చేయడం కోసం ఎన్నాళ్ళ నుంచి నిన్ను తీర్మానం చేస్తున్నాడు ఆయన. నువ్వు దేవునికి తగిన విధంగా ఉన్నావా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడిని నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుడి యందు విశ్వాసం ఉన్నదా? దేవుడే నిజమైన ప్రవీణ యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నువ్వు గ్రహిస్తే ఆయన నీ కొరకు ఎప్పటి నుంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను ఈ రోజు నీతో మాట్లాడటానికి ఆయన ఎప్పటి నుంచి ఆ సమయ స్త్రీ కోసం బావి దగ్గర ఎలా వెయిట్ చేస్తున్నాడో, నీ కొరకు ఈ క్షణం మాట్లాడటం కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. నీ కొరకు కలవరి శిలువలో రక్తం చిందించిన దేవుడు, నీ కొరకు విలువ పెట్టి ప్రాణము విలువగా పెట్టి కొనుక్కున్న దేవుడు, నిన్ను కొనుక్కున్న దేవుడు ఎప్పటి వరకు వెయిట్ చేస్తున్నాడు? అర్థమవుతుందా? దేవుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి నీ కొరకు ప్రణాళిక దిద్ది ఉన్నాడు. ఆమె ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప నిరీక్షణ మనం ఉండాలి, ఎంత స్పష్టమైనటువంటి జ్ఞానంతో మనం ఉండాలి.
అలాంటి బుద్ధి జ్ఞానం మనం ఏలుకుంటా గడిచిన 10 సంవత్సరాల కిందటి విషయాలు మనకు తెలియదు, 20 సంవత్సరాల కింద విషయాలు తెలియదు, 100 సంవత్సరాల కింద విషయం తెలియదు, 1000 సంవత్సరాల కింద విషయం తెలియదు. ఎవడో ఏదో చెప్తే మనం నడుస్తూ ఉంటే నీవేంటి? అర్థమవుతుందా? నీవేంటి? నీ స్థానం ఏంటి? ఈ భూమి మీద నీ స్థానం ఏంటి? నువ్వు ఎప్పుడే వాడు? నీకు దేవుడు ఏ పని చెప్పాడు? ఇక్కడ ఎవరిని మార్చమని చెప్పట్లేదు దేవుడు. హల్లెలూయా. ఎవరిని ఏ మతాల్లోకి కులాల్లోకి మార్చమని చెప్పి దేవుడు చెప్పట్లేదు. నీవు ఈ సర్వ సృష్టి ఏ విధముగా నిరూపించబడిందో, సర్వ సృష్టి ఏ విధంగా వచ్చిందో నువ్వు తెలుసుకుని ఆ సృష్టికి తగిన విధంగా నేను జీవించాలని చెప్తున్నాడు. ఆమె ఆ నీతి కొరకు, ఆ యథార్థత కొరకు. అర్థమవుతుందండి? ఉన్నది ఏదో దాన్ని వెలిగి జీవించమంటున్నాడు, విశ్వాసంతో జీవించమంటున్నాడు. మెలకువగా ఉండండి, నేను వచ్చు వేళ మెలకువగా ఉండండి. నేను వస్తున్నాను అని అంటే, నేను తలుపు దగ్గర ఉన్నానంటే అంజూరపు చెట్టు చిగురించింది అని గుర్తించండి అంటాడు. ఆమె అంజూరపు చెట్టు అంటే వర్తమానికుడు తెలుసు కదా. మరి మెలకువగా ఉన్నారా? ఇప్పుడు ఉంటున్నారా? మరి మెలకువగా ఉంటే ఆయనతో నువ్వు ఏం చేయాలి? ప్రతిరోజు మాట్లాడుతూ ఉండాలి కదా. ఇంకా మనం ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఆశపడుతూ ఉంటామా? ఈ లోకంలో డబ్బు కోసం ఆశపడుతూ ఉంటామా? మరి ఇది మన మత్తయి సువార్తలో మరి ఉదయకాలం మనం గుర్తు చేసుకున్నాం కదా. ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తి కోసము, డబ్బు కోసము, లేకపోతే ధనం కోసము, లేకపోతే వజ్ర వైద్యుల కోసం మనం ఉంటే ఇవన్నీ కూడా నశించిపోయేవే, కుళ్ళు పట్టిపోయేవే, తుప్పు పట్టిపోయేవే, చిమటలు కొట్టి వేసి పడేవే. అవునా కదా? మనం ఎలా ఉండాలి ఇప్పుడు? పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటే ఏమంటాడు? నీ మీద నా మీద వెలుగు ప్రకాశిస్తుంది అంటాడు. ఆమె ఆ వెలుగు ప్రకాశించినప్పుడు ఆదాము ముందుకొచ్చినప్పుడు, ఆదాము నిర్మించబడినవాడు. అర్థమవుతుందా? నిర్మించబడినటువంటి ఆదాములో ప్రతి ఒక్క జంతువు మీద ఆయనకు అధికారం ఉంది, ప్రతి ఒక్క వృక్షము మీద ఆయనకు అధికారం ఉంది, ప్రతి ఒక్క కొండ మీద ఆయనకు అధికారం ఉంది, ప్రతి ఒక్క జలముల మీద ఆయనకు అధికారం ఉంది. ఆయన పేరు పెడితేనే సమస్తము పేరుని ప్రకటించబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి పెట్ల, దేవుడే పెట్ల, ఆయన వచ్చే పెట్టాడు. ఆదాము వచ్చి చెప్పి పెట్టాడు. ఆయన సేద్యం చేయడానికి వచ్చాడు. ఆమె అర్థమవుతుందా? సాగు చేయడానికి వచ్చినవాడు ఆదాము. దేన్ని? బీడు బారిపోయినటువంటి భూమిని సాగు చేయడానికి వచ్చాడు. ఆమె ఇక్కడ ఫలాలను సమృద్ధిగా క్రమపరచబడడానికి వచ్చాడు. కానీ ఆదాము అది చేయకపోవడం వలన ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తు 4000 సంవత్సరాల తర్వాత రావాల్సి వచ్చింది. ఆమె ఆదాము చేయలేకపోయాడు. ఆదాము చేసేదాకా చేయలేకుండా సాతానుగాడు అవని మోసపుచ్చాడు. ఆ మోసపుచ్చినప్పుడు ఆదాము అవలో నుంచి 2 బీజాలు వచ్చింది. తెలుస్తుంది? హల్లెలూయా. 2 బీజాలు వచ్చింది ఆదాము నుంచి. అందరూ అంటారు అది సాధ్యమేనా? 2 బీజాలు, కయ్యోను విత్తనం వేరు, హేబేలు విత్తనం వేరు అంటే అది సాధ్యమేనా అంటున్నారు. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఇందాక నేను ఒక విషయాన్ని చూశాను. మరి ఒక ప్రాంతంలో ఒకే చోట ఒకే తల్లి గర్భమున ట్విన్స్ పుట్టారంట. ట్విన్స్ అంటే కమలడు పుట్టారు. అవునా?
కమలం పుట్టడం ఏమైనా విచిత్రమా? ఇందాక వార్త చదివేది అది చూద్దామని చెప్పి చూస్తుంటే రావట్లేదు. అది క్లారిటీగా మీకు చూద్దామని చెప్పి చూస్తుంటే అది రావట్లేదు. ట్విన్స్ పుట్టారంట, కానీ ఆ ఇద్దరు యొక్క ట్విన్స్కి ఒకే గర్భంలో ఒకే తల్లికి ఒకే వేళ కమలలో పుట్టినటువంటి వారికి తండ్రి ఒకరు కాదంట, వేరు వేరు తండ్రులంట. చూసారా? ఇది ఎప్పుడు జరిగింది? ఇది ఎప్పుడు జరిగింది? ఇప్పుడు మన మందికి వచ్చింది ఈ అంశము. సైంటిస్టులు ఆశ్చర్యపోతున్నారు. ఆ ట్విన్స్ కమలలో ఇద్దరు తల్లులు ఉంటారు, అసలు సహజమవుతుందా? ఎవరు అంగీకరించలేరుగా. మరి శాస్త్రవేత్తలు ఉన్నారని చెప్పేసారని ప్రకటించారు. రేపు పొద్దున్న పేపర్ చదవండి వచ్చింది, పేపర్లో చదవండి వస్తుంది. ఈరోజు జరిగినటువంటి విషయం. అమెరికాలో ఉగ్రదాడి జరిగిందంట, ఆఫ్రికాలో ఉగ్రదాడి జరిగిందంట, భారత్ కూడా అలర్ట్ ఉందంట. ఇప్పుడు ప్రజెంట్ దేవసుధారణి అమెరికాలో 8 మంది చనిపోయారంట ఉగ్రదాడి. ఈ ఉగ్రదాడులు ఏ విధంగా జరుగుతున్నాయో చూడండి. ఎంత పరిస్థితులు ఎంత తారుమారుగా ఉంటుంది, ఎంత దయనీయమైనటువంటి స్థితిలో మన ప్రపంచం ఉంది. ఒక పక్క సైక్లోన్లు, ఒక పక్క భూకంపాలు, ఒక పక్క రకరకాల వైరస్లు, ఒక పక్క మోసగిచ్చేటువంటి ఏ టెక్నాలజీతో సైబర్ క్రైములు. అర్థమవుతుందా? మనం ఎంత సంపాదించినా తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నాయో తెలియదు. రోజు తీసుకెళ్తున్నాము, సంపాదిస్తున్నాం, ఖర్చు పెడుతున్నాం, వడ్డీలు కడుతున్నాం. 90% జనాభా సంపాదించినంత వడ్డీలు కట్టుకొని రోజువారి పరుగులు తీసేటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. కానీ ఎవరు కూడా బుద్ధి చెందేంత పరిస్థితిలో లేరు. మనం అనుకుంటున్నాం ఏదో డెవలప్ అవుతున్నాం. ఉరుకులు పరుగుల జీవితాల్లో లేనిపోయినటువంటి రోగాలు తీసుకొచ్చుకునే పరిస్థితుల్లోనూ హైరాణగా జీవించేటువంటివి, మన కాలాన్ని క్రమబద్ధీకరించుకునే పరిస్థితిలో ఉన్నా కానీ ఎవరు ఆనందంతో లేరు అంటే యథార్థంగా లేరని అర్థం. ఎవరో ప్రకాశించట్లేదు, వారి దగ్గర నీతి లేదు కాబట్టి అర్థమవుతుందా? అందుకని ఈ భూమి మీద ఎవరు నీతిమంతులు లేరు అని చెప్పి ప్రవేశిస్తారు. అవునా కదా? అన్నాడే లేదా? ఆ యొక్క వేషని మీరు పట్టారంటే ఎవరు నీతిమంతులలో వాళ్ళ రాయి తీసుకు పట్టనన్నాడు. ఆమె ఎవరు పట్టలేకపోయారు. ఎందుకంటే ఆయన రాస్తున్నాడు, ఇసుకలో పేరు రాస్తున్నాడు. వస్తున్నారు, చూస్తున్నారు, ఫలానా పేరు, ఫలానా సుబ్బారావు, ఫలానా వెంకటరావు, ఫలానా జోసఫ్, ఫలానా ఈ పేర్లని రాస్తున్నప్పుడు ఈ పేరు చూస్తున్నారు. ఈ పేరులో వాళ్ళు ఎప్పుడెప్పుడు తప్పు చేశారు, ఎవరికైనా మాట్లాడారు, ఎవరితో ఏం చేశారు అనేది కనపడుతుంది. ఆయన రాస్తున్న ఏళ్ళు పెట్టి రాస్తున్నది అందరికి కనపడుతుంది. ఏం చేశాడు లోకస్వార్థం చూడండి. ఆ మాదిరిగా ప్రతి ఒక్కరూ వాళ్ళ చేతిలో ఉన్న రాయలు పడేసి వెళ్ళిపోయారు. కొంత సమయానికి ఆయన తలకాయ ఎత్తి చూస్తే ఆ స్త్రీ దగ్గర ఎవరు లేరు. ఎక్కడికి లేరమ్మా వీళ్ళందరూ అని చెప్పేసి అడిగితే అందరూ వెళ్ళిపోయారు ప్రభు అని చెప్పారంటే, ఇప్పటి వరకు చేసినటువంటి జీవితాన్ని నువ్వు మర్చిపోయి ఇకనైనా దేవుని చిత్తానుసారంగా జీవించాడు. ఆమె అర్థమవుతుందండి. భూమి మీద ఎవరు నీతిమంతులు లేరు, ఎవ్వరు నీతిమంతులు ఇప్పటివరకు లేరు. నీతిమంతులుగా ఉండడం కోసం నువ్వు జీవించాలనేది వాక్యం చెబుతుంది. ఆమె ఆ నీతిమంతులుగా ఉంటే నీలో వెలుగు, నీ మీద వెలుగు కలుగుతుంది అంటాడు. ఆమె ఎలాంటి వెలుగు? సూర్యచంద్రుడు వెలుగు కాదు. మొదటి దినమున ఏ వెలుగైతే ప్రకాశించిందో ఆ వెలుగు. ఆ వెలుగు కలిగే ముందుగా మొదటి దినము వెలుగు కలిగేటప్పుడు ఏమైంది? నీళ్లు బ్రీజైన నీళ్లు కరిగినవి, జలములు వేరైనవి, భూమి మీద జలములు ఒక లెవెల్కి వచ్చినాయి, భూమి కనబడింది,
కొన్ని నీళ్లు పైకి వెళ్ళి ఆకాశంలోకి వెళ్ళి వేరే ఎంత ప్రక్రియ జరిగింది అక్కడ. అర్థమవుతుందా? అర్థమవుతున్న దేవుని దేవుని యొక్క వెలుగు నీ మీదకి రావడం కోసం దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? ఏమంటున్నాడు? రండి అంటున్నాడు. నువ్వు పొందుకున్నది, నువ్వు తెలుసుకున్నది, నువ్వు కలిగినటువంటి దాన్ని గట్టిగా పట్టుకో. ఎప్పటి వరకు? ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ. ఆ దానిని నువ్వు ఎదుటి వారికి ప్రకటించు. నువ్వు పొందుకున్నది, నువ్వు తెలుసుకున్నది ప్రకటించు. ఇది నీది నాది మరి పనే ఉన్నది. అర్థమవుతుందా? కొందరు క్రియలతో ప్రకటిస్తారు, కొందరు మాటలతో ప్రకటిస్తారు, కొందరికి దేవుడి కృప చొప్పున అద్భుతమైనటువంటి ప్రార్థనా శక్తితో స్వస్థతలు కలిగించి ప్రకటిస్తారు. కొంతమంది వారి క్రియలను చూసేదాన్ని బట్టి ఆకర్షితులయ్యి దేవుని వెంబడించడానికి ఆశపడతారు. ఇలాంటిదే సువార్త జరుగుతుంది. అర్థమవుతుందా? సువార్త అంటే మంచి వార్త. ఏది మంచి వార్త? ఈ భూమి మీదకి ఏమి రాకపోతుందో, ఏమి రాకుండా ఉండాలో, ఏమి దేవుడు ఏం చెప్పాడని తెలుసుకుని జీవించటమే సువార్త. ఆమేన్. గమనించారా? ఎన్ని గొప్ప సంగతులు నీకు నాకు దేవుడు ఈ యొక్క సాయంకాలం ఏర్పాటు చేశాడు. కాబట్టి నువ్వు నేను దేవుని నామాన్ని కనపరచడంలోను, దేవుని వెంబడించడంలోను, వాక్యం జ్ఞానమును మనం కలిగి ఉండటంలోను సరిచేసుకున్న వారిగా ఈరోజు నువ్వు నేను ఉన్నాము. తీర్మానం చేసుకోవాలి. ఆమేన్. తీర్మానం చేసుకోవాలి. నిన్ను మీరు సరి చేసుకోవాలి. ఈరోజు ప్రభురాత్రి భోజనానికి వెళ్ళేటప్పుడు దేవుని చిత్తానుసారంగా నీవు నేను నా జీవితం ఉందా లేదా అనేది తెలుసుకోండి. ఎందుకంటే రాబోతున్నటువంటి దినాలు మహా చెడ్డ దినాలు, మహా చీకటి కలిగిన దినాలైన. ఆ దినాల్లోకి నీవు నేను రాకూడదని, ఆ ఉగ్రతలోకి రాకూడదని దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించి ప్రేమించి మేల్కోండి, సరి చేసుకోండి అని చెప్తున్నాడు. నీ కొరకు నా కొరకు దేవుడు డబ్బులు ఇస్తానంటం లేదు. నీ కొరకు నా కొరకు ఏదో మెరాకిల్స్ చేస్తానంటం లేదు. నిన్ను నువ్వు సరి చేసుకో, నువ్వు వారసులుగా నిలబడి అంటాడు. ఆమె అర్థమవుతుందా? నిలబడంటే ఎక్కడో ఒక చోట నిలబడి నుంచోమని కాదు చెబుతుంది. నీవు ఏదైతే తెలుసుకున్నావో దాని మీద నువ్వు నిఖార్సుగా మాట మీద ఉండాలంట. మాట మీద నిలబడంటే ఏంటి? నువ్వు ఏదైనా చెప్పావంటే అది చెయ్యాలి. ఈయన మాట చెప్పాడంటే అది చేస్తాడు రా అని అనిపించుకుంటావు చూసారా? అలా ఉండాలి. అర్థమైందా? ఈ చెప్పి ఒక గంటలో మళ్ళీ మర్చిపోయావు అనుకో, అది చెప్పామని ఏముందిలే పర్లేదు అంటే ఈజీగా మనం తీసుకునే రోజులు కాదు. రోషన్ కలిగిన జీవితంలో ఉండాలి. ఒక నిర్ణయం తీసుకుని, ఒక తీర్మానం తీసుకుని యేసుక్రీస్తుని మనం వెంబడిస్తున్నాం అంటే టైం అంటే టైమే, ఆయన సమయం కేటాయించడం అభ్యసించడంలోను, ప్రార్థన చేయడంలోను, ఆయన విషయాలు చెప్పడంలోను, చెప్పిన విషయాలు మనం ఆచరించడంలోను, ఆ విధంగా జీవించడంలోను, ఆ విధమైన ప్రేమ కలిగి ఉండటంలోను, అన్నిటిలోనూ మనము సంపూర్ణమై ఉండాలనేటువంటిది ఆయన నీకు నాకు చెప్తున్నటువంటి విషయం. దేవుడు అలాంటి జీవితాన్ని ఈరోజు నువ్వు జీవించాలని అనుకుంటున్నావా లేదా? ఈరోజు తీర్మానం చేసుకున్నావా? తీర్మానం చేసుకుంటే అమ్మే హరేని చెప్పండి. తీర్మానం చేసుకున్న దాన్ని ఒక నిర్ణయం చేసినప్పుడు, ఒక శాసనం రాసినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. ఆమె అర్థమవుతుందా? దానిని ఖచ్చితంగా నువ్వు నేను అమలు పరచుకోవడం కోసం మరి ప్రయత్నం చేయాలి. ఒకవేళ వైఫల్యము, ఒక విజయాన్ని మనం తాకాలంటే కొన్ని వైఫల్యాలు జరుగుతాయి. కానీ ఆ వైఫల్యాలని అలసటగాను అలక్ష్యంగాను తీసుకోవద్దు. టేక్ ఇట్ ఈజీ తీసుకోవద్దు. ఏది తీసుకునే రోజులు కాదు. అర్థమవుతుందా? గట్టిగా నిలబడండి. దానికోసం నేను గట్టిగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే నేను చెప్తున్నాను అంటే నేను ఖచ్చితంగా నేను ఉండాలి, మేము కూడా అలా ఉండాలనేటువంటి దాన్ని నేను నిర్మోహమాటం చెప్తున్నాను. ఈరోజు చాలా మందితో నేను గొడవడుతున్నాను. నువ్వు చెప్పావంటే నిలబడాలి అని చెప్పాను. ఏముంది బ్రదర్, ఏముండదు, అన్నీ ఉండాల్సింది అంతే. చెప్పామంటే ఉండాలి. కొన్నిట్లో మనం వైఫల్యం అవ్వచ్చు, నేను కూడా కొన్నిట్లో ఫెయిల్ అవ్వచ్చు, కానీ దాని సమాధానం ఆమె అర్థమవుతుందా? ఒక సహోదరుడు మనల్ని ప్రశ్నించినప్పుడు ఆ సహోదరుడి దగ్గర నీతిగా సమాధానం
అది సాతానుగా మనం టీచ్ చేయం. ఒక నీతిమంతుడిని మనం సాతానుగా మనం చేస్తున్నాం అంటే మనలో ఎంత లోపపుష్టిగా ఉన్నామో, ఎంత అజ్ఞానంగా ఉన్నామో, ఎంత దక్కుమాలో బతుకుతున్నాం అనే దాన్ని మనం గమనించుకోవాలి. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? అది ఉన్నదా, వాక్యం ఉన్నదా సెర్చ్ చేసుకో, ప్రార్థించు, సమాధానపడు, హెచ్చించుకోకు. సింహాలు మృగాలు వద్దు. నువ్వు మనిషిలాగా ఉండు. మనిషి కుమారుని పోలిన జీవితంలో మనం ఉండాలి. మనిషి కుమారుని పోలిన జీవితంలో మనం ఉందాం. జస్ట్ హల్లెలూయా. అర్థమవుతుందా? తగ్గింపు కలిగితే దేవుడు హెచ్చిస్తాడు. మనం ఎక్కువగా ఊహించుకుంటే దేవుడే సమాధానం చెప్తాడు, తగ్గిస్తాడు. జస్ట్ హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు పరీక్షించుకొని మిమ్మల్ని మీరు సరి చేసుకుని ప్రభురాత్రి భోజనంలో చేయడానికి ముందుకు రండి. దేవుడు హల్లెలూయా.